చాలామంది చూడండి, నేను ఇంకా చూడను నీ అశ్లీలమైన దృశ్యం, మళ్ళీ చూస్తాను. నేను చూడను, ఇదే లాస్ట్, మళ్ళీ చూస్తాను. ఎలాగుంది జీవితాలు, ఎలాగుండే పాపపు హృదయం, తెలీదా తప్పు అని తెలుసు, మరి ఏంటి? చాలామంది అంటారు ఏంటి తెలుసా, నాకు విడుదల లేదు, నేను జీవించలేను. ఈరోజు దేవుడు ప్రకటిస్తున్నాడండి, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, నీవు ఆయన చేతుల్లో సమర్పించుకుంటే నీకు అసాధ్యమైన కార్యాలు ఆయన సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా చెప్తామా? నీ వల్ల పోరాడి జయించలేనిది ఆయన అంటున్నాడు, ఆయన ఆత్మని నీకు ఇచ్చి ఆయన జరిగిస్తాను అని. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోపడాలి, వినాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు పోరాడాలి. అపవాది ఎప్పుడు ఏది తెచ్చినా శోధన ఈ మూడే: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మీలో ఉందా అండి? ఈ మూడు ఉంటే దేవునికి ఇష్టపడాలి, మనం జీవించలేము. దేవుడు మన తోడు ఉండడు, దేవుడు మన పక్షాన ఉండడు.